మా పరిస్థితి ఏంటి అసలు పట్టించుకున్నట్టు లేరు అసలు వాళ్ళకి ఏమైతుంది కర్రీ మిల్ మేకర్ అందరం తిన్నాం, పప్పు కూడా మిక్స్ 2 వేరు తిన్నాము. గతం తిని లాస్ట్ మినిట్ లో అందరికి పురుగులు కనిపిస్తున్నాయి. పాపం అందరు చెల్లెలందరూ పారేసిల్లు. అట్లా కూడా ఫుడ్ ఆంటీస్ అడిగిల్లు ఎందుకు వారితారు కర్రీ బాగాలేదని అడిగితే పురుగులు అని చెప్పిన వారు పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేసి వామిటింగ్ చేసుకున్నారు. అట్లా ఒక్కొక్కరిని చూసి ఫుల్ మంది మినిమం 40 మంది కావచ్చు వామిటింగ్ చేసుకున్నారు. గ్రౌండ్ నిండా వామిటింగ్ చేసుకునే ఉన్నది. 3 hours అయితే 7కి డిన్నర్ పెడితే 10 వరకు మేడమే రాలేదు మాకు. అంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఒక్క ఆర్ఎంపీ కూడా రాలేదు, ఒక్కరు కూడా హాస్పిటల్ పోలేదు ఇంతవరకు. బయటికి రావద్దని న్యూస్. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు, 108కి ఫోన్ చేయమన్నా కానీ చేయలేదు. పట్టించుకునేటోళ్ళు లేదు. ఒక్కొక్కరు లేస్తారు. 2 weeks అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి ఒక అమ్మాయి లోపల కళ్ళు జరగకుంటుంది కక్కి. ఇన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే బేస్మెంట్ లాంటిది. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి వెళ్ళిపోయింది. ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండా బాక్స్ పెట్టి వచ్చాము. అయితే మేడం ని హాస్పిటల్ కి 108 కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం అంటే పరుగు పోతుంది అని అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసింది. మేడం కి 7:30కి కాల్ చేసి నేను వచ్చింది. వాటిని పర్యవేక్షణ వాటిని ఇది కూడా ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం జిల్లా హాస్పిటల్